హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్ణ వ్లాగ్స్. మా మరిన్ని స్థానాలకు వెళ్ళి వస్తూ దారిలో మేము ఎక్కడ ఆగాము, ఏం తీసుకున్నాము, అలాగే నేను తీసుకున్న వాటితో ఏం రెసిపీ ట్రై చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి. మా మరిన్ని నిస్తార్థాలకి 2 గోదావరి అవతల పెనుగొండ దగ్గరికి వెళ్ళాము అని చెప్పి లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. అయితే నిస్తార్థాలు కంప్లీట్ చేసుకుని మేము వైజాగ్ బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ పెనుగొండ దగ్గర వడిలి అనేసి ఒక విలేజ్ అయితే ఉందండి. ఇక్కడ గోదావరి డ్రై ఫిష్లు అయితే చాలా ఎక్కువగా కనిపించాయి అన్నమాట. రోడ్డు పక్కన ఇలా వేలగట్టి అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి కదా అని, అంటే మాకు వైజాగ్లో ఉంటాయి కానీ డ్రై ఫిష్లు అంత టేస్టీగా అనిపించవండి. కానీ మనకి సముద్రం చేపల కన్నా గోదావరి చేపలు అయితే చాలా టేస్ట్గా అనిపిస్తాయి. అలాగే రొయ్యలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చేపలు చూసేసరికి కూడా చాలా టెంప్ట్ అయిపోతామండి మనం. అలా ఇలా వేలకట్టు అయితే అమ్ముతున్నారు. చాలా పెద్ద పెద్ద ఎండ్రాయిలు, పెద్ద పెద్ద ఎండి చేపలు అయితే ఉన్నాయి. ఇంకా కారులో వెళ్తూ చూసి అక్కడ ఆగి చేపలు రొయ్యలు అయితే తీసుకున్నామండి. ఇక మళ్ళీ మా కార్లో పెట్టేసుకుని మేము వైజాగ్ అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత ఎండ్రాయిలు అయితే క్లీన్ చేసేటప్పుడు వీడియో తీయలేదంటే నేను అసలు అనుకోలేదు, కానీ అనుకోకుండా వీడియో అయితే చేశాను. అది ఎందుకు అనేది వీడియోలోకి వెళ్తే మీకే తెలుస్తుందండి. ఆ పెద్ద పెద్ద ఎండ్రాయిలు ఉన్నాయి కదా, వాటి బుర్రలు తీసేసాను. తీసిన తర్వాత కూడా చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. అలాగే కొంచెం మీడియం సైజ్ ఎండ్రాయిలు తీసుకున్నాము. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది పండుగప్పు అండి, అది ఎండు చేపలో పండుగప్పు అంట. అలాగే వీటిలేమో ఏదో పారలు అనేసి అన్నారండి, వాటి పేరు కూడా సరిగ్గా తెలీదు. ఆ చేపలు అయితే తీసుకున్నాము. ఎండ్రాయిలు ఉన్నాయి కదా, పెద్ద ఎండ్రాయిలు మీకు చూపించాను. వాటి తలకాయలు తీసేసిన తర్వాత ఆ తలకాయలను అయితే ఆ ఎండు చేపలు అమ్మే అతను అన్నాడు, ఆ తలకాయలు పాడేయకండి అమ్మ, వాటితో కారపొడి చేసుకోండి, చాలా బాగుంటుంది అని చెప్పాడండి. 1కి 4 సార్లు చెప్పాడనమాట అతను. నేను కొన్నంతసేపు కూడా అతను అదే మాట చెప్తూ ఉన్నాడు, అమ్మ మీరు ఎండ్రాయి బుర్రలు పడేయకండి, కారపొడి చేసుకోండి, చాలా బాగుంటుంది అని. ఎందుకు అతను అన్నిసార్లు చెప్పాడు, ఎండ్రాయి బుర్రలతో కారపొడి కూడా చేస్తారా అని చెప్పి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అతను అన్నిసార్లు చెప్పాడు కదా, ఒకసారి ట్రై చేసేద్దాంలే, పోయింది ఏముంది అని చెప్పి ఆ ఎండ్రాయి బుర్రలు తీసేసిన తర్వాత పడేయకుండా మళ్ళీ వాటిని కూడా నేనైతే ఇలా క్లీన్ చేస్తున్నాను. ఇంకా వాటికి ఇంకా మీసాల్లాగా అలాగే కొంచెం షార్ప్గా ఉందండి సూదిగాను, అవన్నీ తీసేసాను అనమాట. వేస్టేజ్ ఎంత వచ్చిందో చూడండి. ఇలా ఇవన్నీ తీసేసి బుర్రలు మాత్రం పక్కన పెట్టాను, అంటే తలకాయ ఎండ్రయ్యి తలలు అనమాట. ఇంకా వీటిని ఏం చేస్తున్నానంటే ముందుగా శుభ్రం చేయాలని చెప్పి హాట్ వాటర్ పెట్టేసుకుని హాట్ వాటర్తో క్లీన్ చేసేస్తున్నాను. నేను కూడా ఎండ్రయ్య తలకాయలతో కారపొడి చేస్తున్నానండి. ఇప్పుడు ఈ కారపొడి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. ప్రాసెస్ అంతా కూడా నేను కూడా చూసి మీకు కూడా చెప్దాము అని చెప్పి ఒకసారి ట్రై చేసేస్తున్నాను. అయితే ముందుగా హాట్ వాటర్ పెట్టి అయితే నేను క్లీన్ చేసేసాను. హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేయకపోతే దాంట్లో డస్ట్ ఏమైనా ఉండిపోతుంది కదా అని చెప్పి హాట్ వాటర్తో క్లీన్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని డ్రైగానే మనం ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించుకోవాలండి. ఆయిల్ ఏమీ అవసరం లేదు, ఇలా డ్రైగానే వేయించుకోవాలి. చేసేటప్పుడు అంతా కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఎలా వస్తుందా అని అనుకున్నానండి. మీకు చివరిలో చెప్తాను ఈ ఎండ్రాయిల కారపొడి అనేది ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది. అలాగే జీలకర్ర ధనియాలు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత కారం తినగలుగుతారో దానికి సరిపడినన్ని ఎండుమిర్చిని కూడా డ్రైగానే వేసుకుని మనం వేయించుకోవాలండి. దీనికైతే ఆయిల్ ఏమీ అవసరం ఉండదు. మీకు లేదు తొందరగా వేగట్లేదు అనిపిస్తే 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకునైనా ఈ ఎండుమిర్చిని వేయించుకోవచ్చు. ఎండుమిర్చి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి. 1 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని యాడ్ చేసుకోండి. వెల్లుల్లి మనకి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. అలాగే మనకి ఎండుమిర్చి ఏంటంటే మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేదంటే పైన మనకి మాడిపోతుంది, లోపలంతా కూడా మెత్తగా ఉండిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే మనకి బాగా వేగుతాయి అన్నమాట. చూసారు కదా, ఎండుమిర్చి అన్నీ బాగా వేగిన తర్వాత నేనైతే వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెంసేపు అటు ఇటు మనం కదుపుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం డ్రైగానే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవి కొంచెం కూడా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని
ఇప్పుడు 2-3 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు డ్రైగా వేయించుకుందాము అంటే తొందరగా వేగదు కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుని వేయించుకోండి. కరివేపాకు వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి కరివేపాకు ఏంటంటే మనం చేతితో పట్టుకొని చూస్తే పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. అంటే గలగలమని సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, లేదంటే మెత్తగా ఉండిపోతుంది ఆకు. మనం మిక్సీ చేసినప్పుడు సరిగ్గా అది పౌడర్ అవ్వదన్నమాట. అందుకే కొంచెం గలగల అనే సౌండ్ వచ్చేంత వరకు, అంటే మనం పట్టుకుని ఇలా ఆకు నలిపాము అంటే పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. అలా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రాయి బొరకాయలు అయితే వేసేసుకోవాలి. నేనేంటంటే అవి వాష్ చేసిన తర్వాత ఆరబెట్టకుండా డైరెక్ట్గా వెంటనే వేసేసి అయితే ఫ్రై చేసేసుకున్నానండి. కానీ మీరేంటంటే ఒకవేళ ఎవరైనా ట్రై చేసేలా ఉంటే కొంచెం ఆరిన తర్వాత ఫ్రై చేసుకోండి. ఇది తడిగా ఉండడం వల్ల నాకు చాలా టైం అయితే వేగడానికి టైం పట్టేసింది. చెప్పాను కదా, నేను కూడా ఫస్ట్ టైం చేశాను. అది కూడా నేను వేరే వీడియో చూసి అయితే చేస్తున్నాను. వాళ్ళు ఏంటంటే అసలు ఎండ్రాయి బొరకాయలు అయితే క్లీన్ చేయలేదండి. అలా క్లీన్ చేయకుండా కారపొడి ఎలా చేస్తామని చెప్పి నేనైతే క్లీన్ చేశాను. దానికోసం అవి ఆరకుండానే నేనైతే అలాగా ఫ్రై చేస్తాం కదా, ఆరిపోతుందిలే, వాటర్ ఏమి ఉండకుండా డ్రై అయిపోతుందిలే అనుకున్నట్టుగా నేను వెంటనే హాట్ వాటర్లోంచి తీసేసి వెంటనే ఇలా ఫ్రై చేసేసాను. కానీ చాలా టైం పట్టేసిందండి వేగడానికి. అందుకే మీరు హాట్ వాటర్తో క్లీన్ చేసుకుని ఈ ఎండ్రాయి బొరకాయలు బాగా ఆరిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, బొరకాయలు అయితే మనకి ఫ్రై అయిపోయాయండి. మనకి వేగిన తర్వాత తెలుస్తుంది. నేనైతే ఒక 1 అవర్ అయితే ఇట్లా వేయించుకుంటాను అలా ఉన్నానండి. మంట కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, అక్కడ హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇవి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుని, అలాగే ఎండ్రాయి బొరకాయలు కూడా చల్లారిన తర్వాత అవి కూడా ఈ మిక్సీ జార్లోనే వేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ చాలా తక్కువ ఉప్పే వేసాను, అంటే ఎండు చేపలు అవి కొంచెం ఉప్పుగా ఉంటాయి కదా, ఎండ్రాయిలు కూడా అలాగే ఉంటుందేమో అని. కానీ నాకైతే ఉప్పు సరిపోలేదనిపించి మళ్ళీ యాడ్ చేశానండి. మీరు కూడా ముందు తక్కువే వేసుకోండి, సరిపోలేదనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే తీయలేం కానీ తక్కువైతే వేసుకోగలం కదా. ఈ విధంగా ఎండ్రాయి బుర్రలతో మనకి కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఈ కారపొడిని 8 బాక్స్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజులు అయితే ఉంటుందేమో అని నాకు అనిపించిందండి. నేను ఇప్పటికి చేసి ఒక వారం రోజులు అయ్యింది. ఇప్పటికీ కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు, బయటే ఉంది. చాలా బాగుంది. మరి ఎన్ని రోజులు నిలవ ఉంటుంది అనేది నేను కూడా ఫస్ట్ టైమే కదా ట్రై చేశాను, నాకు కూడా తెలీదు. కానీ ఎక్కువ రోజులు అయితే ఏమీ ఉంచరండి. అసలు స్టార్టింగ్లో ఎండ్రాయి బుర్రలు ఏంటి, దాంతో కారపొడి ఏంటి, అసలు ఇతను ఏం చెప్తున్నాడు, మనం తినగలమా అనుకునే నేనైతే ట్రై చేశానండి. మా పిల్లలు కూడా చాచి ఈ ఎండ్రాయి బుర్రలతో కారపొడి ఏంటబ్బా అన్నారండి. అలాంటి మా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. అసలు నేను మా పిల్లలు బతిమిలాడి ఒక ముద్ద తినచూడు, నచ్చకపోతే వదిలేద్దు కానీ అని చెప్పి మా వాడు అన్నం తినేటప్పుడు అన్నంలో 1 స్పూన్ వేసానండి ఎండ్రాయిల కారపొడి. ఇది వేడివేడి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఆ కారపొడిలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని తినండి. ఇంకా అసలు మీరు 1-2 ముద్దలు ఎక్కువే తింటారు తప్ప చాచి అని మాత్రం అనరండి. అంత బాగుంది. ముందు అనిపిస్తుంది మనకి, ఎప్పుడు మనం తినలేదు కాబట్టి ఎండ్రాయి బుర్రలు ఎలా తింటామబ్బా అనిపిస్తుంది. కానీ ఈ కారపొడి టేస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఇంక ఎండ్రాయి బుర్రలు అయితే పడేరండి. ఈ విధంగా కారపొడి కంపల్సరీ చేసుకుంటారు. నాకు అప్పుడే అనిపించింది అనమాట. అందుకే అతను అన్నిసార్లు చెప్పాడు, పెద్ద ఎండ్రాయిలు తీసుకుంటున్నారు కదమ్మా, అసలు ఆ బుర్రలు పడేయకండి, కారపొడి చేసుకోండి అని చాలా సార్లు చెప్పాడండి. అతను చెప్పబట్టే నేనైతే ఈ కారపొడి అయితే ట్రై చేశాను. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా పెద్ద ఎండ్రాయిలు తీసుకున్నా చిన్న ఎండ్రాయిలతో కూడా చేసుకోవచ్చు అనుకుంటాను, అది నాకు కూడా తెలియదు. కానీ తప్పకుండా ఒకసారి కారపొడి అయితే ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.